హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు ముందుగా మీ అందరికీ మొహరం శుభాకాంక్షలు అండి. ఈరోజు మొహరం సందర్భంగా మనము చికెన్ కుష్కా రైస్ చేసుకున్నామండి. ఈ చికెన్ కుష్కా రైస్ చాలా బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇది పలావ్, బిర్యానీ ఈ టేస్ట్లతో సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది నా స్టైల్లో నేను చేశానండి. ఈ కుష్కా రైస్ చేయమని కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా రిక్వెస్ట్ పెట్టారండి మెసేజ్లో. సో అందుకోసం కూడా నేను ఈరోజు ఈ కుష్కా రైస్ చేశాను. ఇది మీరు నా స్టైల్లో నేను ఇలా చేశానండి. ఇది సేమ్ మొత్తం అంత పద్ధతి అంతా కూడా చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా డిఫరెంట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసి. సో దీనికోసం నేను ఇప్పుడు 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ కిలో చికెన్కి నేను 3/4 కేజీ రైస్ వేసుకుంటున్నాను. కిలోకి 3/4 కేజీనండి. ఇలా చికెన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా హోల్ మసాలా మనం చేసుకున్నది ఇంట్లో దీన్ని యూజ్ చేస్తున్నాము. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మీరు చూడకపోతే ఒకసారి ఆ మసాలాలు 2 కూడా లింక్స్ చూడండి. దీంట్లోకి ఇప్పుడు మనము ఒక 1 స్పూను పసుపు అండి, 1 స్పూన్ కారము వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ హోల్ మసాలా అండి, మనం చేసి పెట్టుకున్న హోల్ మసాలా, దీన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇది మనం ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా కూడా ఏ కర్రీస్ కొన్నా కూడా చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండి, ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకుందామండి. ఇలా మొత్తం అంతా ఘీ వేసి ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాము. ఈరోజు మనము ఈ కుష్కా రైస్తో పాటు మటన్ మర్గ్ కూడా చేసుకుంటున్నామండి. మటన్ మర్గ్ చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ సూప్ లాగా తాగడానికి చాలా హెల్దీ డిష్ కూడా అండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా మీరు చూసి నా పద్ధతిలో చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండి, ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక్కొక్క మిర్చిని కూడా 4 ముక్కల కింద ఈ విధంగా సెపరేట్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం రైసు నానబెట్టుకుందాము. ఇలా 1 గ్లాస్తో నేను 3 గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి. ఇది 3/4 కేజీ రైస్ వస్తుంది. ఒక్కొక్కటి 1/4 కిలో రైస్ అండి ఇది. ఇలా 3/4 కిలో తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట సేపు దీన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిర్చి అండి, మనం కట్ చేసి పెట్టుకున్న 12 పచ్చిమిరపకాయలు, ఇంకా గుప్పెడు పుదీనా, ఇంకా గుప్పెడు కొత్తిమీర ఈ విధంగా శుభ్రంగా కడిగి ఇలా కొత్తిమీర ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఒక 4 టమాటాలండి, ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందాము. ఇందులోకి మనం 3 ఆనియన్స్ తీసుకున్నామండి, ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకుందాము. ఒక 1/2 లీటర్ పెరుగండి, ఇలా మనం చేసుకున్న మసాలాలు, ఇంకా దీంట్లోకి కొన్ని జీడిపప్పు తీసుకున్నానండి. ఈ స్పైసెస్ మెయిన్ అండి. ఇప్పుడు ఈ కుష్కా రైస్లోకి మనం తీసుకునే ఈ స్పైసెస్సే మెయిన్ అండి. ఇందులోకి 10 పీసెస్ దాల్చిన చెక్క అండి, యాలకులు ఒక 6, లవంగాలు వచ్చి 2 టేబుల్ స్పూన్స్, జాజికాయ వచ్చి ఇలా చిన్న ముక్క తీసుకున్నానండి. ఇది వచ్చి పత్తరకా పూలండి. పత్తరకా పూలు, స్టోన్ ఫ్లవరు, దగడ పువ్వు అంటారు కదండి, ఇది చాలా ఘాటుగా ఉంటుందండి. ఇది చాలా తక్కువ, ఎంత తక్కువ క్వాంటిటీలో వేస్తే అంత మంచిగా టేస్ట్ బాగుంటుందండి. చాలా తక్కువ వేసుకోవాలండి. ఇందులో మరో మెయిన్ స్పైసెస్ వచ్చి ఇది సోంపు అండి, ఇది మెయిన్ అండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సోంపు తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం గీ కూడా, మనకి ఇప్పుడు ఈ కుష్కా రైస్లోకి కొంచెం గీ తీసుకున్నామండి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక డేక్షా పెట్టుకుందామండి. దీంట్లోకి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 100 ml వరకు గీ వేసుకుందాము. ఇందులోకి ఇంకొక 50 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇది గీ ఒక్కటే వేసుకుంటే టేస్ట్ బాగోదండి, ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలా 2 కలిపి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ ఇందులోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ మొత్తం అంతా కూడా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులో మనం ఇందాక తీసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసి మొత్తం ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా వేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు, మనం కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా దగ్గరగా ఇలా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవంతా కూడా బాగా కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న గుప్పెడు పుదీనా ఇలా వేసి, ఇది కూడా పుదీనా కూడా ఇందులో బాగా కలిసేలాగా ఒక 15 సెకండ్స్ దీన్ని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుందామండి.
ఇలా ఈ గుప్పెడు కొత్తిమీర కూడా మొత్తం అంతా కూడా వేసి ఇదంతా కూడా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇలా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూను గరం మసాలా అండి. ఇది మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. జాజికాయ 4, జాపత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు ఇవన్నీ కూడా 50 గ్రామ్స్ తీసుకొని, ధనియాలు 1/2 కిలో తీసుకొని మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ అండి. ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూను కారం కూడా వేసుకున్నామండి. వేసిదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 పావు లీటర్ పెరుగు కూడా వేసుకున్నామండి. ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా ఇప్పుడు చికెన్ అంతా కూడా ఇందులో ఉన్న మసాలా అంతటికి బాగా పట్టేలాగా హైలో పెడుతూ మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకుంటూ బాగా దీన్ని దగ్గరగా చేసుకుందాము. ఇది కొంచెం దగ్గరగా డ్రై అవుతూ లైట్గా వస్తూ ఉన్నప్పుడు ఇందులోకి మనం స్లైసెస్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ స్టేజ్లో ఇప్పుడే వేద్దామండి. ఇది ముందే వేసి ఫ్రై చేయకుండా ఇలా ఈ స్టేజ్లో జస్ట్ ఇది వేసి 1 నిమిషం ఇలా కలిపేసి దీంట్లోకి ఇప్పుడు రైస్ వేసేద్దామండి. మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసి మొత్తం అంతా ఇందులో ఉన్న మసాలాస్ అన్నీ కూడా ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా ఈ మొత్తం రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసి ఇదంతా కూడా ఇందులో స్లోగా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందామండి. ఒక 30 సెకండ్స్ ఇలా మిక్స్ చేసుకుందాము. ఇందులో ఉన్నదంతా కూడా ఈ చికెన్ అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసుకుందామండి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత మనము 3/4 కేజీ రైస్ తీసుకున్నామండి. 3/4 కేజీ అంటే నేను 3 గ్లాసెస్తో మెజర్ చేసి తీసుకున్నాను. ఆ 3 గ్లాసులకి ఇప్పుడు మనము 6 గ్లాసుల వాటర్ వేసుకుందామండి ఇందులోకి. ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మెజర్ చేసుకుంటూ 6 గ్లాసుల వాటర్ కూడా ఇందులోకి వేసుకుందాము. ఇలా ఇందులోకి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. అది చాలామంది ఇది బాస్మతి రైస్తో కూడా చేస్తూ ఉంటారండి. ఈ కుష్కా రైస్ బాస్మతి రైస్తో చేస్తే అంత టేస్టీగా ఉండదండి. అది కుష్కా రైస్ అంటే ఈ మామూలుగా సోనా మసూరి రైస్తో చేస్తేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, ఇది సోనా మసూరి రైస్తోనే ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందామండి. ఒక గుప్పెడు సాల్ట్ వేసుకుందాము. తర్వాత టేస్ట్ చూసి వాటర్ మరిగినప్పుడు ఒకసారి మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా గుప్పెడు సాల్ట్ వేసుకొని నేను మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుంటానండి. ఇప్పుడు మనము హైలో పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని కుక్ చేసామండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఒక 10 నిమిషాలు హైలో పెట్టి కుక్ చేసి ఒక్కసారి దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఈ స్టేజ్లోనే ఒకసారి మీరు సాల్ట్ చూసుకొని మీకు సరిపోతే ఒకసారి మళ్ళీ వేసుకోండి. సో ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి నెమ్మదిగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దాన్ని అలానే ఉంచేద్దామండి. 10 నిమిషాలు కొంచెం హైలో పెట్టి మళ్ళీ కుక్ చేసుకుందాము. ఆ 10 నిమిషాల తర్వాత మనకి ఈ స్టేజ్కి వచ్చిందండి. ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలండి. అప్పుడు హైలో పెట్టడం వల్ల రైస్ కూడా మంచిగా కొంచెం బాగా కుక్ అవుతుందండి. సో ఇంకొంచెం ఇలా పెట్టిన తర్వాత హైలో ఈ వాటర్ అంతా ఇంతవరకు అబ్జర్వ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టి దీనిపైకి ఇప్పుడు మనం ఇలాంటి తవా ఒకటి పెట్టుకుందామండి. తవా పెట్టుకొని హైలో పెట్టి దీన్ని ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ అలా వదిలేద్దాము. ఇంకొక 10-15 నిమిషాలు అలా వదిలేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకి రైస్ ఇలా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. అసలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సేమ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ టైమింగ్తో మీరు ఇలాగే పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కుష్కా రైసు. ఈ చికెన్ కూడా చాలా మెత్తగా చాలా చక్కగా కుక్ అయిందండి. ఇంతేనండి మన కుష్కా రైసు. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. ఈసారి డిఫరెంట్గా ఎప్పుడు బిర్యానీ పలావే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.